ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలం ఎలా ఉన్నది? నేను సముద్రంలో నిలబడి మాట్లాడుచున్నట్టున్నదా? నేను సముద్రంలో నడుస్తున్నానని అనుకుంటున్నారా? యేసు మాత్రమే సముద్రంలో నడవగలరు. ఆయన చెబితే నడవవచ్చు. ఆయన చెప్పే కదా పేతురు నడిచారు. నేను విశ్వసిస్తున్నాను దేవా, సముద్రం మీద నడుస్తానని చెప్పలేదు. యేసు చెప్పినందున నడవగలిగారు. కనుక నేను కూడా సముద్రం మీద నడిచేదను. ఇవన్నీ మ్యాజిక్ చూపించుట, అందులో ప్రయోజనము లేదు. యేసు అలా చెయ్యువారు కాదు. దేవుడు వచ్చి ప్రకృతికి వ్యతిరేకంగా అద్భుతము చెయ్యగలరు. హీ క్యాన్, ఆయనకు సాధ్యము. అయితే అది ఆయన చిత్తమా, ఆయన ఇష్టపడుచున్నారా అని మనము ఎరిగి ఉండాలి. అప్పుడే దేవుడు వచ్చి ఆ కార్యమును మన జీవితంలో నెరవేర్చును. యేసుక్రీస్తుని మంత్రగాని వలె, మ్యాజిక్ చేయువాని వలె ఉపయోగించుకోకూడదు. యేసు నామము చెబితే రెక్కలు కట్టుకుని ఎగురుతాను, నేనలా నడిచేదను, చేసేదను, ఇలా చేసేదను, అలా మాట్లాడి కార్యమును చెయ్యకూడదు. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా అలాంటి మ్యాజిక్లు చెయ్యలేదు. ఆయన వచ్చి నన్ను చూడు, నా అందమును చూడు, నా శక్తిని చూడు అని చెప్పలేదు. ఆయన ఎప్పుడూ ప్రజల మీద ఎంతో కనికరముతో, ప్రేమతో అద్భుతము చేశారు. పేతురులో భయం వచ్చింది, ఈ పడవ మునిగిపోతుందేమో అని. అయితే యేసు దగ్గరికి వెళితే భద్రంగా ఉండవచ్చు అని చెప్పి, దేవా మీరే అయితే నేను కూడా సముద్రం మీద నడిచి మీ పక్కకు వస్తాను, నాకు భద్రతగా ఉంటుంది అని అడిగినందున అతని ఇష్టమును నెరవేర్చుటకు, అతని భయమును పోగొట్టుటకు సరేరా అని దేవుడు పిలిచినారు. ఎందుకంటే నేను వచ్చి గురువుని, నీవు శిష్యుడవు, నేను ఇవన్నీ చేయగలను, నీవు చెయ్యలేవు అని యేసు చెప్పారా? లేదు. తన ప్రేమను బయలుపరిచారు. నేను నీ తండ్రిని, నా పిల్లలైతే నాకంటే గొప్ప కార్యములు చేయుదురని ఇష్టపడుచున్నాను. అందుకనే దేవుడు చెప్పారు, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలు అతడు చేయును, అందులోనూ గొప్పవి చేయును అని చెప్పారు కదా. ఇలాంటి ఒక దేవుణ్ణి మీరు చూడలేరు. ఎందుకంటే ఆయన పిల్లలు, ఆయనకంటే మీరు మీ పిల్లలు మీకంటే ఉన్నతమైన వారుగా ఉండాలని కదా ఇష్టపడతారు. అదే యేసు ఇష్టము, యేసు యొక్క ప్రేమ. మీరు వేదంలో చూడండి, యేసు యొక్క నీడపడి ఎవరైనాను స్వస్థత పొందినారు అని బైబిల్లో ఉన్నదా? లేదు. అయితే పేతురు నిలబడి స్వస్థత పొందారు. కనుక దేవుడు వచ్చి తన పిల్లల్ని తనకంటే గొప్ప శక్తి గలవారుగా చేయుటకు ఇష్టపడుచున్నారు. అదే యేసు ఇష్టము. మిమ్మల్ని కూడా అలాగే దేవుడు ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు అలాగే ఉపయోగించుటకు ఇష్టపడుచున్నారు. మీరు విశ్వసించాలి. సరే, అవి అటుండనివ్వండి. దేవుడు ఈ దినం నాకు ఏ మాటని చెబుతున్నారు అని అనుకుంటున్నారా? యెషయా 61వ అధ్యాయము 7వ వచనము, మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. సిగ్గుపడిపోయారా? సిగ్గుపడే ఒక పరిస్థితిలో ఉన్నారా? నా కుటుంబములో నన్ను అవమానపరుచుచున్నారు, నేను చెప్పాను, అలా జరగలేదు, సిగ్గుపడి నేను నిల్చున్నాను. పనిచేయు స్థలములో నేను సిగ్గుపడిపోయాను. నేను అలా వాక్కునిచ్చాను, చేయలేకపోయాను. చేస్తాను అన్నా నేను చేయలేకపోయాను. ఇప్పుడు నేను అవమానంతో సిగ్గుపడి నిలబడ్డాను అని ఒక కలతతో ఉన్నారా? అప్పుల వారు ఇబ్బంది పరుస్తున్నారు, కేవలంగా మాట్లాడుచున్నారు. ఈ స్థలంలో నేను సిగ్గుతో తలదించుకొని ఉన్నాను, తల ఎత్తుకుని నడవలేకపోతున్నాను, ఎవరికీ తెలియకుండా దాక్కుని పోతున్నాను, వస్తున్నాను, సిగ్గుతో నిలబడిపోయానని కలత చెందుతున్నారా? దేవుడు చెబుతున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఫలము కలుగును. నాకొక సహోదరుడు తెలుసు. అతడు బాగా రక్షింపబడి ప్రార్థించే ఒక మంచి దేవుని బిడ్డ. సేవకు మంచిగా సహాయము చేసి అందరినీ ప్రేమించెదరు, అందరి కొరకు ప్రార్థించెదరు, సువార్తను ప్రకటించెదరు. అతడు ఒక ఇంటిని కట్టినందున అప్పుల పాలయ్యారు. అందువలన అప్పుల వారు ఇంటి వాకిటకొచ్చి నిలబడి అడుగుతారు, అదే ఇల్లు కట్టి ముగించావే, అప్పు తీర్చుము. ఏమి ప్రార్థన చూడండి. వాటికన్నిటికీ కొరత చెబుతారు. దానికెందుకు ప్రార్థన, దానికెందుకు పెద్ద యేసు అని కొందరు మాట్లాడుతారా? అది చాలా నింద, అవమానము, సిగ్గుపడే పరిస్థితి. కనుక ఒకరోజు అప్పంతా వ్రాసినారు. ఎవరెవరికి ఎంత అప్పు ఇవ్వాలని రాసి దేవుని సమూహమునకు ప్రార్థనకు వెళ్లి రాసి ఉంచారు. దేవా, నేను సిగ్గుతో నించున్నాను, నేను ఈ అప్పుని తిరిగి ఇవ్వాలి. అప్పిచ్చిన వారందరూ ఇంటి ముందు నుంచున్నారు. నేను మీ బిడ్డనే కదా, మిమ్మల్నే కదా నేను విశ్వసించుచున్నాను. నాకొక అద్భుతము చేయుడి, నాకొక అద్భుతము చేయుడి. ఈ అప్పంతా మీరు తీర్చివేయండి. నేను మీ బిడ్డను కదా, బిడ్డల అప్పుని తండ్రే కదా తీర్చాలి. హక్కుతో ప్రార్థించారు, యథార్థంగా. ఎందుకంటే అతడు దేవుని సిన్సియర్గా వెంబడించువాడు. ఊరికే పేరు కోసం, అవసరం కోసం ప్రార్థించేవాడు కాదు. ఆత్మల కొరకై ప్రార్థించి సువార్త ప్రకటించువారు.
ఆసక్తితో ప్రార్థించారు. దేవునికి రోషం వచ్చినది. నా బిడ్డ సిగ్గుతో నిలబడ్డమా, అతను వచ్చి అడిగేంత వరకు ఉంచవచ్చా అని ఒకే మాసములో అప్పంతటినీ దేవుడు తీర్చిన్నారు. ఒక గొప్ప అద్భుతము ఆయన బిజినెస్లో. ఎలా ఇంత డబ్బు వచ్చింది, ఎలా ఈ అప్పు తీర్చాను అని అతడు చెప్పలేకపోయారు. నేను ఆయనతో మాట్లాడేటప్పుడు అడిగాను, ఎలా ఈ అప్పు తీర్చినారు అని. ఏదైనా భూమి అమ్మినారా, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారా? లేదు. అయితే ఎలా తీర్చారు? నాకది తెలియలేదు. ఎలా డబ్బొచ్చింది, ఎలా ఇచ్చాను అన్నీ ముగిసి మాసము చివర్లో చూసినప్పుడు అప్పు లేదు. అది మాత్రమే కాదు, ఆయన బిజినెస్ చేసే అదే స్థలము నుండి ఒకరోజు ఈయన కుమారుని వివాహమునకు ఏర్పాటు చేశారు. ఒక గొప్ప ధనవంతుడు పెట్టెలో డబ్బుతో కూడా ఇంటికి వచ్చారు. నేను ఇతర దేశమునకు వెళుచున్నాను, కుమారుని వివాహమునకు ఉండలేను. వివాహం అంటే దానికి చాలా డబ్బు కావాలి కదా. కొన్ని లక్షలు నా దగ్గర ఉన్నాయి, మీరు ఉంచుకోండి, వడ్డీ అవసరము లేదు. ఎప్పుడు మీ దగ్గర ఉంటుందో అప్పుడు మీరు ఇవ్వండి. మిమ్మల్ని గురించి నాకు తెలుసు, మీరు నిజాయితీ గలవారు, కనుక మీకిచ్చి వెళ్లాలని నేను వచ్చానని చెప్పారు. వెంటనే ఇతనేం చెప్పారంటే, అలా కాదు, దేవుడు నన్ను అప్పు తీసుకునేంత పరిస్థితిలో ఉంచలేదు. యేసు అన్నిటినీ నాకిచ్చారు. నా కుమారుని వివాహము కొరకు అవసరములన్నీ దర్శించారు. మీ ప్రేమకై చాలా సంతోషము. మీరు నాకు సహాయము చేయడానికి ఇంటికి వెతుక్కుంటూ వచ్చారు. నేను మిమ్మల్ని ఇలా పంపుతున్నానని తప్పుగా భావించకండి. యేసు మమ్మల్ని కొరత లేకుండా నడిపించుచున్నారని చేతులు జోడించి స్తోత్రములు చెల్లించి పంపారు. సిగ్గుపడిన స్థలములో రెట్టింపైన ఆశీర్వాదము. అదే స్థలములో తల ఎత్తుకొని అతడు నిలుచుటకు, కుమారుని వివాహమును విశేషముగా జరిపించుటకు, ఏ కొరత లేకుండా జరిపించుటకు, అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఫలము మీ ఇంట్లో కూడా జరుగును, మీ జీవితంలో జరుగును. దేవుడు చేయుదురు వాక్కునిచ్చారు కదా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఫలము కలుగును కుమారుడా, రెట్టింపైన ఫలము ఇచ్చేదను కుమార్తె అని చెప్పి. అయితే మనకు దేవునికి ఉన్న సంబంధం సరైన రీతిలో ఉన్నదా? అందులో జాగ్రత్తగా ఉండుడి. విశ్వాసములో స్థిరముగా ఉన్నామా? మనము ప్రార్థించుచున్నామా? వాక్యమును ధ్యానిస్తున్నామా? యేసుతో ఉన్న ఐక్యత ఎలా ఉన్నది? దాన్ని మాత్రం సరిచేసుకోండి. ఏ స్థలములో అవమానపరచబడితిరో అదే స్థలములో ప్రభువు మిమ్ములను తల ఎత్తుకుని టీవీగా నడిచుటకు హెచ్చించును, రెట్టింపైన ఫలము కలుగును. విశ్వసించెదరా? ఈ దినమే ఆ మార్పును చూచెదరు. ఈ దినమే ఆయన క్రియ చేయుటకు ప్రారంభించారు. అద్భుత మార్పులు మీరు చూచెదరు. విశ్వాసముతో చెప్పండి, దేవా, అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఫలము కలుగునని చెప్పితిరి. నేను విశ్వసిస్తున్నాను. నన్ను సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టరు. ఇదే స్థలంలో నేను తలెత్తుకుని టీవీగా నడుచుటకు కృప చూపుదురు. రెట్టింపైన ఫలమును ఇచ్చుచున్నందుకు స్తోత్రములు. ఈ దినమే ఆ అద్భుతమును నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్.